ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటాం. బాడీ పొజిషన్స్ని బట్టి కూడా బ్లడ్ ప్రెషర్ మారుతూ ఉంటుంది. నార్మల్గా అయితే మనం పడుకున్నప్పుడు కంటే నిల్చున్నప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది పెరగాలి. ఇలా నార్మల్గానే బాడీ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. దాన్నే కార్డియోవాస్కులర్ రిఫ్లెక్సెస్ అంటాం. ఎందుకంటే అగెయిన్స్ట్ గ్రావిటీ బ్లడ్ని బ్రెయిన్ లాంటి వైటల్ ఆర్గాన్స్కి పంప్ చేయడానికి నిల్చున్నప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరగాల్సిన అవసరం ఉంది. కానీ కొంతమంది పేషెంట్స్లో పడుకొని చెక్ చేసినప్పుడు, తర్వాత 2 minutes తర్వాత నిల్చోబెట్టి చెక్ చేసినప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. పైన ఉన్న వాల్యూ 20 కంటే డ్రాప్ అవడం, కింద వాల్యూ 10 కంటే, లేదా కింద వాల్యూ 10 కంటే డ్రాప్ అయినట్లయితే ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటాం. చాలామంది పేషెంట్స్కి ఇది చాలా సాధారణమైన కంప్లైంట్. ఎస్పెషల్లీ దీర్ఘకాలికంగా డయాబెటీస్తో బాధపడుతున్న వారిలో లేదా ఎల్డర్లీ పేషెంట్స్లో డీహైడ్రేషన్ ఉన్నప్పుడు ఇది మనం గమనించవచ్చు. పడుకుని వెంటనే లేయగానే లేదా చాలాసేపు కూర్చొని లేవగానే వాళ్ళకి కళ్ళు తిరగడం, లైట్ హెడెడ్నెస్ ఉండడం, తలనొప్పి రావడం అనేవి జరుగుతూ ఉంటాయి. అండ్ ఇంకొంతమందిలో బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ ఓవర్ డోస్ అవడం వల్ల కూడా మనం ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ని చూడగలుగుతాము స్టార్టింగ్ స్టేజెస్లో. నెక్స్ట్ మనకి డే టైం బ్లడ్ ప్రెషర్ కంటే నైట్ టైం బ్లడ్ ప్రెషర్ అనేది ఒక 10 to 20% తక్కువగా ఉండాలి యాక్చువల్గా అయితే. కొంతమందిలో ఇది జరగకుండా నైట్ టైం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారికి కూడా స్ట్రోక్, హార్ట్ అటాక్స్కి సంబంధించిన రిస్క్ మామూలు వాళ్ళకంటే ఎక్కువగా ఉండవచ్చు. అండ్ ఇంకో 2 ఇంపార్టెంట్ ఎంటిటీస్ అండి. నేను చెప్పాను బ్లడ్ ప్రెషర్ మెజర్మెంట్లో పైన ఉన్న వాల్యూని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటామని. కొంతమందిలో ఏమవుతుందంటే ఐసోలేటెడ్ సిస్టోలిక్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే పైన ఉన్న వాల్యూ మాత్రమే ఎక్కువగా ఉంటుంది, కిందది నార్మల్గా ఉండొచ్చు లేదా తక్కువగా ఉండొచ్చు. అంటే పైన 130 కంటే ఎక్కువగా, కింద 60-70లో ఉంటుంది. ఇలాంటి వారిలో ట్రీట్మెంట్ అనేది చాలా జాగ్రత్తగా టైట్రేట్ చేసుకుంటూ సర్టన్ బీపీ మెడిసిన్స్ మాత్రమే యూజ్ చేసి చేయవలసి ఉంటుంది.